ఫోన్లో ఒక్క క్లిక్తో మన లైఫ్ చేంజ్ అవ్వచ్చు, బట్ అది మంచిది కాకుండా కూడా అవ్వచ్చు. టుడే లెట్స్ టాక్ అబౌట్ సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్ అంటే ఇంటర్నెట్ యూస్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్. సైబర్ క్రైమ్స్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో, నా పేరు లాయర్ హర్షిని. ప్లీజ్ డూ లైక్, షేర్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైబర్ క్రైమ్స్ గురించి నేను ముందు చెప్తాను. దానికి ఎగ్జాంపుల్గా ఏంటి అంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ, హ్యాకింగ్ కానీ, ఫేక్ ప్రొఫైల్స్ కానీ, ఓటీపీ స్కామ్స్ కానీ. ఇప్పుడు చాలా కామన్గా మొదలయ్యే స్కామ్ ఏంటి అంటే ఓటీపీ బ్యాంక్ ఫ్రాడ్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ హ్యాక్. ఎవరైనా కాల్ చేసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పి ఓటీపీ అడిగితే నెవర్ షేర్ ఇట్. వన్స్ యూ షేర్ ఇట్, యువర్ మనీ కెన్ డిసపియర్ ఇట్ ఇన్ సెకండ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం డైలీగా యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ హ్యాక్. అసలు ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయితే ఏం చేయాలి? ఇమీడియట్లీ మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేస్తాము. సెకండ్ అనేది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఆన్ చేస్తాము. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇండియాలో సైబర్ క్రైమ్స్కి స్పెసిఫిక్ లాస్ అనేవి ఉన్నాయి. అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో మీ అకౌంట్ హ్యాక్ చేసిన పర్సన్ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు. దానికంటూ 2 స్టెప్స్ అనేవి ఉంటాయి. స్టెప్ 1 వచ్చేసరికి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో పోర్టల్ అనేది మీకు షేర్ చేస్తాను, కావాలంటే చెక్ చేయొచ్చు. స్టెప్ 2 వచ్చేసరికి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. సైబర్ క్రైమ్స్ అనేవి చిన్న ఇష్యూ అయితే కాదు, ఇట్స్ అ పనిషబుల్ అఫెన్స్. ఒకవేళ మీ ఫొటోస్ కానీ, హ్యాకర్ అనేది మీ ఫొటోస్ కానీ మిస్యూజ్ చేసి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే సెక్షన్ 66C అండ్ సెక్షన్ 66D ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద ఐడెంటిఫై థెఫ్ట్ అండ్ చీటింగ్ కేసు అనేది ఫైల్ చేయొచ్చు. పనిష్మెంట్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఫైన్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు. నా నుంచి చిన్న ఇంపార్టెంట్ అవేర్నెస్ ఏంటి అంటే ఓటీపీ కానీ, పాస్వర్డ్స్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎవరితో షేర్ చేయొద్దు. అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయడం అవాయిడ్ చేయండి. సైబర్ క్రైమ్స్ గురించి చాలా అవేర్నెస్ అనేది వచ్చింది నా నుంచి ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ.